అందరికీ నమస్తే. నేను మీ లక్కీశ్రీ. ఈ రోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ వచ్చేసి ప్రేమ పెళ్లి మంచిదా, పెద్దలు కుదిర్చిన పెళ్లి మంచిదా. సో ఇది ఒక నెవర్ ఎండింగ్ డిబేట్ జరిగే టాపిక్ అండి. చాలా మంది మీరు ఒక 10 మంది అబ్బాయిల్ని పిలిచి కూర్చోబెట్టి వాళ్ళ ఒపీనియన్స్ అడిగారు అనుకోండి, లవ్ మ్యారేజ్ మంచిదా, అరేంజ్డ్ మ్యారేజ్ మంచిదా అని చెప్పి. సో వాళ్ళందరూ కూడా డిఫరెంట్ ఒపీనియన్స్. మాక్సిమం యూత్ అంతా కూడా ఏంటి అంటే లవ్ మ్యారేజెస్ మంచివి అని చెప్తుంటారు. అలాగే పెద్దవాళ్ళు మన ఈ టాపిక్ అడిగితే మాత్రం వాళ్ళు అరేంజ్డ్ మ్యారేజ్ మంచివి అంటారు. ఎస్పెషలీ మన ఇండియన్ బ్యాక్గ్రౌండ్ లో ఇలా జరుగుతూ ఉంటుంది. సో ఆ ఏ పెళ్లి మంచిది అనే దాంట్లో ఏంటంటే ప్రేమ ఉన్నంత వరకు కూడా ప్రేమ పెళ్ళైనా మంచిదే, పెద్దలు కుదిర్చిన పెళ్ళైనా కూడా మంచిదే. అదేంటి డిప్లొమాటిక్ గా చెప్తున్నాను అని చెప్పి అనుకోవద్దు. చాలా మంది ప్రేమించుకునే ప్రేమికులు ఏమనుకుంటారంటే వాళ్ళ గోల్ ఏంటంటే పెళ్లి అనమాట. ఇద్దరం పెద్దల్ని ఎదిరించి పెళ్లి చేసుకోవడం, లేదంటే పెద్దల్ని ఒప్పించి పెళ్లి చేసుకోవడమే వాళ్ళకి మెయిన్ ఎయిమ్ కింద, టార్గెట్ కింద ఉంటుంది. సో పెళ్లి తర్వాత ఎలాగా అనేది ఏంటంటే ఒక ఎక్స్పెక్టేషన్స్ తోనే ఉంటారు అనమాట. సో పెద్దలు కుదిర్చిన పెళ్లిలో ఏంటి అంటే పెళ్లి ఒక రిచువల్ కింద మొదలైనప్పటికీ కూడా చాలా కుటుంబాల్లో భార్యాభర్తలు అన్యోన్యంగా సాగుతూ ఉంటారు. కొంతమంది అండర్స్టాండింగ్ అవ్వడానికి, ఇద్దరికి అవగాహన కుదరడానికి కొంత సమయం పడుతూ ఉంటుంది. సో ఇది మంచిదా, అది మంచిదా అంటే ఆన్సర్ దానికి మనం డైరెక్ట్ గా చెప్పలేం. కాకపోతే ప్రేమ ఉన్నంత వరకు ప్రేమ పెళ్లి అయినా, పెద్దలు కుదిర్చిన పెళ్లి అయినా సరే బాగుంటుందండి. ఏదన్నా కూడా సక్సెస్ఫుల్ గానే ఉంటుంది. సో మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. ప్రేమ అనేది ఏంటి అంటే నా దృష్టిలో నేను దాన్ని ఒక దీపంలా చూస్తానండి. ఆయిల్ వేసి ఒత్తి పెట్టి వెలిగించి మనం చూసుకుంటాం కదా, అటువంటి దీపాన్ని నేను ప్రేమ కింద చూసుకుంటాను అనమాట. సో ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. ఆ ఇద్దరు వ్యక్తులు కూడా ఏంటంటే ఆ దీపాన్ని వెలిగేలాగా చూసుకుంటున్నారు అనుకోండి. సో అంటే మేబీ అందులో ఆయిల్ అయిపోతుంటే ఆయిల్ వేసుకుంటావు, లేదంటే సడన్ గా ఏదన్నా గాలి వచ్చి ఆ దీపం ఆరిపోతుంది అన్న పరిస్థితుల్లో చేతులు అడ్డం పెట్టి ఆ దీపాన్ని అలా కాపాడుకుంటారు. అలాగే ఎవరైనా కపిల్, లవర్స్ అవ్వచ్చు, భార్యాభర్తలు అవ్వచ్చు, వాళ్ళ మధ్యలో ప్రేమ తగ్గిపోతుంది అని అనుకున్న ప్రతిసారి కూడా, ప్రేమ కరువైపోతుంది అని వాళ్ళు డౌట్ పడిన ప్రతిసారి కూడా ఎవరో ఒకరు ఎఫర్ట్ తోటి ఆ ప్రేమను మళ్ళీ వాళ్ళు జాగ్రత్తగా కాపాడుకోగలిగినట్టయితే మాత్రం సో వాళ్ళ రిలేషన్ అనేది చాలా బాగుంటుంది అనమాట. సో ప్రత్యేకంగా లవ్ మ్యారేజ్, అరేంజ్డ్ మ్యారేజ్ అన్న క్వశ్చన్ అక్కడ మీకు అరేజ్ అవుతుంది. ఇంకా మీకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఖుషి సినిమాలో పవన్ కళ్యాణ్, భూమిక ఏం చేస్తారు, ఎక్కడో దూరంగా ఎవరో ఒక చిన్న పిల్లడు పెట్టిన దీపాన్ని ఆర్పడం కోసం అని చెప్పి ఎక్కడెక్కడి నుంచో స్పీడ్ గా పరిగెట్టుకొచ్చి చేతులు ఇలా అడ్డం పెడతారు. మీకు గుర్తుందా? సో అలాగ మీ లైఫ్ లో, మీ లవ్ లో ఎప్పుడైతే ప్రేమ తగ్గిపోతుంది, మీ ప్రేమ యొక్క కాంతి తగ్గిపోతుంది అని మీకు అనిపిస్తుంటుందో, యూ హ్యావ్ టు రీఫిల్ ద ఆయిల్ అనమాట. మీరు అందులో ఆయిల్ ని మార్చుకోవాలి. లేదు అక్కడ ఒత్తు ఆరిపోతుందంటే ఆ ఒత్తును కొంచెం అడ్జస్ట్ చేసుకోవాలి. లేదు ఏదన్నా ఎక్స్టర్నల్ ప్రెజర్స్ వస్తున్నాయి, అమ్మ వాళ్ళ దగ్గర నుంచి కానీ, అత్తయ్య వాళ్ళ దగ్గర నుంచి కానీ, సొసైటీ నుంచి కానీ ఏమన్నా ప్రెజర్స్ వస్తున్నాయి అనుకుంటే మీ ప్రేమను మీరు జాగ్రత్తగా చేతులు అడ్డం పెట్టి కాపాడుకోవాలన్నమాట. సో ఈ విధంగా మీ ప్రేమను కాపాడుకుంటూ మీరు చేసే జర్నీలో హ్యాపీగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఈసారి ఎవరైనా సరే మిమ్మల్ని అడిగితే ప్రేమ పెళ్లి మంచిదా, లేదంటే పెద్దలు కుదిర్చిన పెళ్లి మంచిదా అని మీకు ఎవరన్నా అడిగినట్టయితే తప్పకుండా ఇదే ఆన్సర్ చెప్పండి. ప్రేమ ఉన్నంత వరకు ఏ పెళ్లి అయినా మంచిదే. థ్యాంక్ యూ. రేపు ఇంకో టాపిక్ తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.